దత్తాత్రేయుని చిత్రపటంలో 4 కుక్కలు ఎందుకుంటాయో తెలుసుకుందాం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. దత్తాత్రేయ స్వామి చిత్రపటంలో కనిపించే 4 శునకాలు అంటే కుక్కలు చాలా లోతైన ఆధ్యాత్మిక శాస్త్రీయ సంకేతాత్మక అర్థం కలిగి ఉంటాయి. ఇవి యాదృచ్ఛికంగా చూపించబడవు. దత్తాత్రేయుని చిత్రపటంలో శునకాలు ఎందుకుంటాయి అంటే దత్తాత్రేయుడు ప్రకృతి గురువు అని పురాణాలు చెబుతాయి. ఆయన 24 గురువుల నుండి జ్ఞానం పొందినప్పుడు అందులో శునకం కూడా ఒక గురువు. కుక్కల ఉనికికి ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. ఒకటి 4 వేదాల ప్రతీక. దత్తాత్రేయుని దగ్గరున్న 4 శునకాలు 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్మవేదం. దత్తాత్రేయుడు వేదజ్ఞాన స్వరూపుడని సూచించే సంకేతం. విశ్వాసం: కుక్క నుండి నేర్చుకునే గురుతత్వం. అవధూత దత్తాత్రేయునికి శునకం ఒక గురువు, ఎందుకంటే కుక్క అతి నమ్మకమైనది. స్వామి సేవ చేయడం, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండడం, స్వార్థం లేకుండా భక్తి సేవ చేయడం. దత్తాత్రేయుడు చెప్పిన పాఠం: భక్తుడికి దేవుడిపై ఉండే నమ్మకం కుక్క తన యజమానిపై చూపే విశ్వాసంలా ఉండాలి. ఇంద్రియాల నియంత్రణ. కొన్ని గ్రంథాల్లో శునకాలు ఇలా కూడా అర్థం: శునకం మన ఇంద్రియాలు, దత్తాత్రేయుడు మనస్సు లేదా ఆత్మ. దత్తాత్రేయ స్వామి ఇంద్రియాలను నియంత్రించిన పరిపూర్ణ యోగి అని సూచించేందుకు శునకాలు చూపించబడతాయి. ధర్మరక్షణ. కుక్కలకు సహజంగా ఉన్న లక్షణాలు: దుష్టులను, చెడు పనులను గుర్తించడం, తన యజమానిని కాపాడడం, ఆహారంలో ఎప్పుడైనా సరిపెట్టుకోవడం. ఇవి అన్నీ ధ్యానంలో, యోగంలో, ధర్మ పాలనలో అవసరమైన లక్షణాలు. దత్తాత్రేయుడు శునకాలను తన వెంట ఉంచడం అంటే ధర్మాన్ని రక్షించే శక్తులు నా వెంట ఉన్నాయి అనే సంకేతం. ఇది దత్తాత్రేయుని యొక్క పటంలో కనిపించే 4 కుక్కల యొక్క విషయం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. ఈ విషయం అందరికీ చేరవేస్తారని అనుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. శుభరాత్రి. స్వస్తి.